హుసేన్ సాగర్ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుసేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరం యొక్క మంచినీటి, సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కనే నెక్లెస్ రోడ్ ఉంది. ఇక్కడ 1920లో హుసేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించబడింది. 1568లో హుసేన్ సాగర్ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును ట్యాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతుంది. ఈ గట్టు మీద నుండి వెళ్లే ట్యాంక్ బండ్ రహదారికి జంట నగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. 1985లో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు హుసేన్ సాగర్ నడిబొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం హుసేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జంట నగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంబరంగా పరిణమించింది. దీనివల్ల ఈ సరస్సును వినాయక్ సాగర్గా కూడా కొంతమంది పిలవటం పరిపాటయ్యింది. హుసేన్ సాగర్ సందర్శకుల కోసం పడవల్లో వెళ్లే సదుపాయం ఉంది. నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు హుసేన్ సాగర్ లుంబినీ పార్క్ సమీపంలో 17.2 కోట్ల రూపాయలతో 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల ఎత్తుతో హెచ్ఎండిఏ రూపొందించింది. హుసేన్ సాగర్ సమీపంలో 22 కోట్ల రూపాయలతో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడిన లేక్ ఫ్రంట్ పార్క్ 2023లో ప్రారంభించబడింది. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు మార్నింగ్ వాకర్లను అనుమతిస్తారు.